మీరు వంటలు ఎంత శ్రమపడి చేసినా టేస్టీగా రావాలి, డెలిషియస్గా రావాలి, రుచికరంగా ఉండాలి అంటే ఒక చిన్న సీక్రెట్ టిప్ ఉందండి. వంటింట్లోకి అడుగు పెట్టిన తర్వాత వంట చేసేటప్పుడు ఒక కామ్ స్టేట్ ఆఫ్ మైండ్తో, ఒక పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్తో, ప్రేమతో, ప్యాషన్తో వంట చేస్తే వంటలు అద్భుతంగా వస్తాయి. అలాంటి అద్భుతమైన వంటలు ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. సునీత గారు వచ్చారు సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. సునీత గారు, థాంక్యూ. రారండో ఈ వంటలు చేద్దాంకి హార్డీ వెల్కమ్. థాంక్యూ సాయిశ్రీ. థాంక్యూ. సో సునీత గారు ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థాంక్యూ ఫర్ ఆస్కింగ్. సో సునీత గారు మీ గురించి చెప్పండి. సో నేను బేసిక్గా హైదరాబాద్ అమ్మాయినే. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ యాక్చువల్లీ. సో అంటే ఏ బ్యాంక్ కి వర్క్ చేస్తున్నారండి? ఇక్కడ కోటక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు కోటక్ బ్యాంక్ తో వర్క్ చేసి? 7 years అవుతుంది. సో ఎలా ఉంది 7 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ సెక్టర్ లో? సో బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఏంటి అనేది కంప్లీట్ గా ఫిగర్ అవుట్ అవుతుంది. లైక్ ఐఎమ్ గెటింగ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ ది బ్యాంకింగ్ సెక్టర్. లైక్ ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. ఓకే. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నైస్ అండి. సో ఈ 7 years లో కూడా మీరు వర్క్ పరంగా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్ లో? ఛాలెంజెస్ మోస్ట్లీ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ అప్ టు ది డెప్త్ అన్నది అయితే లేదనమాట. సో వెన్ ఎవర్ ఐ ఫేస్ ఎనీ ఇష్యూస్ బేసికలీ మన ఆఫీసర్స్ ఎలాగో హెల్ప్ చేస్తుంటారు మనకి. సో దాట్స్ హౌ ఐ రెడీ టాక్. నైస్ అండి, అమేజింగ్. సో ఇంతకీ మరి మీ లైఫ్ స్టైల్ కి వంటలు చేసుకోవడం ఇవన్నీ టైం ఉంటుందా? బేసిక్గా అస్సలు టైం రాదు. సో దట్స్ వై నేను ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ నేను తీసుకొచ్చాను ఇవాళ మన ఆడియన్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెసిపీ చెప్పండి. ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి చారు. పప్పు చారు అంటే ఇందులో పప్పు లేదు కదా, ఓన్లీ పచ్చి కొబ్బరి చారు. పచ్చి కొబ్బరి చారు మనం చేస్తున్నాం. సో పచ్చి కొబ్బరి చారు అని చెప్పారు ఇవాళ ఫస్ట్ రెసిపీ. ఈ రెసిపీని మనం తయారు చేసుకోవాలి అంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి పచ్చి కొబ్బరి పాలు ఇవి, తర్వాత ఆవాలు, అల్లం పేస్ట్, ఆనియన్స్, తర్వాత ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, శనగపిండి, ఉప్పు, పసుపు. అవసరం. సో మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొన్ని కొబ్బరి పాలు తీసుకుందాం. కొన్ని కొబ్బరి పాలు, దీంట్లోనే మనము ఫస్ట్ పసుపు యాడ్ చేస్తాం అన్నమాట. సో ఈ పచ్చి కొబ్బరి చారు మనం జనరల్ గా రెగ్యులర్ గా వినే రెసిపీ అయితే కాదండి. డెఫినెట్ గా ఇది చాలా న్యూ రెసిపీ అని చెప్పొచ్చు. ఆరెల్స్ నేనైతే ఎప్పుడు వినలేదు మరి పచ్చి కొబ్బరి చారు. పప్పు చారు ఇట్లాంటివి అయితే వినే ఉంటాం. సో మీరు అసలు ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది మా మదర్ ప్రిపేర్ చేస్తుంటారు ఇంట్లో. అంటే బేసిక్గా ఇప్పుడు రైనీ సీజన్ అప్పుడు పచ్చి కొబ్బరి చారు అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. లైక్ ఏదైనా కోల్డ్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న ప్రోటీన్స్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి. లైక్ తొందరగా కోల్డ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఇది ఎక్కువగా రైనీ సీజన్లో అయితే మా మదర్ ప్రిపేర్ చేస్తుంటారు. సో సాయిశ్రీ ఇది మనం చేసేసుకున్నాం, ప్రిపేర్ చేసుకున్నాం. ఇది కొంచెం పక్కన పెట్టిన తర్వాత సో మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. సో ఇంత ఆయిల్ సరిపోతుంది. సో ఇది ఓన్లీ అంటే మనకు కొంచెం సిక్ ఫీలింగ్ వచ్చిన లేకపోతే ఫీవర్ షోరల్స్ కోల్డ్ అట్లాంటి టైమ్స్ లో చారు ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే అంటే జనరల్ గా రైస్ లోకి అలా తినేస్తే? నో, అంటే అది మనం రైస్ లో కూడా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్లీ సూప్ టైప్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. సో దట్ తొందరగా రికవరీ ఉంటుంది. సో ఇది ఆయిల్ హీట్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకుందాం. ఓకే.
మీరు ఇంట్లో ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ చారు చేసుకుంటూ ఉంటారు చెప్పండి, మీ మమ్మీ దగ్గర నేర్చుకునే రెసిపీస్ కానీ మన రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఎలాంటి డిఫరెంట్ రెసిపీస్? అంటే మమ్మీ జనరల్ గా చేస్తారు, బట్ సీజనల్ ది అంటూ స్పెషల్ రెసిపీస్ అంటూ ఉంటాయి ఇంట్లో. లైక్ రైనీ సీజన్ లో ఇలాంటి చారు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తో ఏదైనా సంథింగ్ ఆర్ ది అదర్ స్పెషల్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే హెల్త్ కాన్షియస్. సో ఇది మనకి హీట్ అయిపోయింది, వేగిపోయాయి కదా. సో నెక్స్ట్ మనము కరివేపాకు, తర్వాత ఆవాలు, అల్లం పేస్ట్, నెక్స్ట్ ఏం వేయాలండి? నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలి, తర్వాత వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి. ఆల్రెడీ మనకి పోపు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనము ఫైనల్గా మనం సాల్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పాలు మనకి నార్మల్గా పైన బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా, సో అది తీసేసి మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. సో మనం దీంట్లోనే ఇది పాలు వేసేసుకున్నాము. సో ఇది కొబ్బరి పాలు కాబట్టి జనరలీ కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత సో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చి వాసన అన్నది కొంచెం పోవాలి. సో అందుకని ఫస్ట్ మనం దీనిపైన హీట్ చేసేస్తాం. సో ఈ వర్షాకాలంలో మీరు ఈవినింగ్ తినాలనుకునే స్నాక్స్ కానీ మీకు బాగా నచ్చే రెసిపీస్ ఏంటి? పకోడాస్ ఆర్ బజ్జీస్ ఆర్ మంచి వర్షం పడుతుంటే సో మంచిగా ఈవినింగ్ అయితే ఒక మంచి చాయ్ పకోడా. అవును. సో బేసిక్గా నా టైం అంతా కూడా ఎప్పుడు ఆఫీస్లోనే స్పెండ్ చేస్తాను. చాలా చాలా రేర్గా మాకు లీవ్స్ కానీ లేకపోతే ఆఫ్స్ కానీ ఉంటాయి. సో ఎట్ దట్ టైం నేను మోస్ట్లీ మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తుంటాను. సో ఇది అయిపోవచ్చింది. సో దీంట్లో మనం స్టార్టింగే మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో దీంట్లోనే కొబ్బరి పాలు అండ్ పసుపు. ఎస్, ఎందుకంటే పసుపు మనం దాంట్లో వేయట్లేదు, ఆల్రెడీ దీంట్లోనే వేసేసుకుంటాం. సో ఆల్రెడీ దీంట్లో కొబ్బరి పాలు అండ్ పసుపు ఉంది కదా, కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలి మనము. దీంట్లోనే ఉండలు కట్టకుండా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ మళ్ళీ దాంట్లో వేస్తే ఉండలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా, సో దట్స్ వై మనం దీంట్లో వేసేసుకుందాం. సో ఇది దీంట్లో వేసి మనము కలిపేసుకోవడమే ఇంకా. సో మీరు ఇంకా ఇంట్లో బాగా చేసే రెసిపీస్ ఏంటి? ఏమైనా స్వీట్స్లో వెరైటీస్ కానీ మీ సిగ్నేచర్ స్పెషల్ డిషెస్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేసే రెసిపీస్? ఖాళీగా ఉన్నప్పుడు నేను నార్మల్గా ఎందుకంటే ఇన్స్టెంట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్లో గడిపస్తున్న పని ఉండదు కదా. సో లైక్ కొత్తిమీర రైస్ కానీ లేకపోతే నార్మల్లీ ఫ్రైడ్ రైస్ ఏదైనా కూడా నేను వాటికి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. యా, సో బేసిక్గా మీకు టైం ఎక్కువ కన్స్యూమ్ అవ్వకూడదు, షార్ట్ టైంలో మంచి రెసిపీస్ రెడీ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ అందరి లైఫ్ స్టైల్ ఇప్పుడు అలాగే ఉందిలేండి, బిజీగా, ఎవరికి ఎక్కువ టైం లేదు కిచెన్ లో గడపడానికి. సో అందరూ మీ మధ్య ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నామే అంటే మీలాగా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ గా? సో ఇది జస్ట్ ఒక 5 minutes అలా వదిలేస్తే మనకి డిష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి సాయిశ్రీ, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ మంచి మ్యూజిక్ వినడం, మంచి మూవీస్ చూడడం, మంచి బుక్స్ చదవడం. సో ఎలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ మీరు ఇష్టపడతారు? అన్నీ అండి, జానర్ ఆనెస్ట్ గా స్పెసిఫిక్ ఏం లేదు. విచ్ ఎవర్ సాంగ్ ఐ కనెక్ట్ విత్, అంటే బేసిక్ గా నాకు రిలేటబుల్ ఉండాలి సాంగ్, కనెక్ట్ అవ్వాలి. సో దానికి మూడ్ అంతే. ఇప్పుడు నేను బాధలో ఉన్నా అంటే సాడ్ సాంగ్స్ పెట్టుకొని వింటా, హ్యాపీగా ఉన్నా అంటే ఫుల్ బీట్ సాంగ్స్ పెట్టుకొని వింటా. సో ఇట్ కంప్లీట్లీ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ మూడ్. అదే రిలేటబుల్ ఉండాలి నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం. మ్యూజిక్ తో పర్టికులర్ ఏం లేదు. నైస్ అండి, నైస్.
సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఎస్ ఇది ప్రిపేర్ అయిపోయింది. సో పై నుంచి కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడి పచ్చి కొబ్బరి చారు రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్ అండి. సో చూస్తున్నారు కదండి, పచ్చి కొబ్బరి చారు రెడీ అయిపోయింది. సో ఎవరు తయారు చేయలేదు ఈ రెసిపీ ఇంతవరకు మన షోలో. అండ్ స్పెషల్గా ఇప్పుడున్న వెదర్కి, వర్షాకాలంకి మనం ఏమైనా సిగ్గా ఫీల్ అయినా బాగా యూస్ఫుల్ రెసిపీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పచ్చి కొబ్బరి చారు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొత్తిమీర, వెల్లుల్లి, శనగపిండి, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి కొబ్బరి చారు తయారీ విధానం: ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొబ్బరి పాలు, తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలు, పసుపు కలిపి పెట్టుకున్న మిశ్రమం కూడా వేసి కలిపి కాసేపు కుక్ చేసిన తర్వాత డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి చారు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పచ్చి కొబ్బరి చారు. సో ఎలా ఉంది చూద్దాం. జనరల్ గా కూడా మనం పచ్చి కొబ్బరి పాలు ఏ డిష్ లో యాడ్ చేసినా సరే చాలా టేస్టీగా ఉంటాయి డిషెస్ అన్ని కూడా. సో లెట్ మీ టేస్ట్. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. సో వేడి వేడిగా నిజంగా రెయినీ సీజన్ లో తీసుకుంటే ఇట్ విల్ బి అమేజింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రెసిపీ పరిచయం చేసినందుకు. సో నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. ఏం పరిచయం చేయబోతున్నాం? సో నెక్స్ట్ రెసిపీ మనము సేమియా పకోడీ ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్రెస్టింగ్, రెయినీ సీజన్ కోసమే మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ పకోడా. అంటే అది హెల్త్ వైజ్, సో టేస్ట్ వైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి సునీత గారు, ఏమేం కావాలి? సో ఇది ఫస్ట్ మనము సేమియా, శనగపిండి, ఆనియన్స్, కారం, పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. పర్లేదు, నో ప్రాబ్లం. సో మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పకోడీలు వేస్తున్నారు కాబట్టి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆయిల్ హీట్ చేసుకోవాలి, నంబర్ 1 ప్రయారిటీ. సో ఆయిల్ ఇక్కడ ఒక సైడ్ కాగుతూ ఉంటుంది. మీన్ వైల్ మనం పకోడీస్ ప్రిపేర్ చేసేద్దాం. సో తీసుకోండి మిక్సింగ్ బౌల్. సో ఇది ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇది ఏంటంటే ఫస్ట్ మనము డైరెక్ట్ గా వేయకుండా కాసేపు ఉడికించాలి. లైక్ 80% మనకి ఉడికిస్తే సరిపోతుంది. ఓకేనా? వేసుకుందాం బౌల్లో. వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకోవడమే. లైక్ ఆనియన్, తర్వాత కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్. ఓకే. సో ఫస్ట్ ఇది మనం వేసుకొని కలిపేసుకుందాం. మిక్సీకి వద్దండి పకోడీలు బాబు. మనకు మిక్సీ వంటింట్లో అలవాటు అయిపోయి మిక్సీ ఇంక్లూడ్ చేయాలనిపిస్తుంది. జనరల్ గా పకోడీస్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ వెజిటబుల్ తో అయినా చేసుకోవచ్చు. అంటే వీ కెన్ ఎక్స్పెరిమెంట్ పకోడాస్. పకోడాస్ శనగపిండి ఉందంటే మన ఇష్టం, ఏ వెజిటబుల్ అన్నీ వేసేసుకొని దాన్ని ఎలా అయినా కస్టమైజ్ చేసేసి ఆ బ్రెడ్, ఆఖరికి బ్రెడ్ పకోడాస్, ఏమైనా చేయొచ్చు పకోడాస్. అంటే ఏ ఇంగ్రీడియంట్స్ తో అయినా కూడా మనం ట్రై చేసేసి. అవును, నిజమే. సో ఇది అయిపోయిన తర్వాత సో క్రియేటివిటీకి వాస్ట్ ఏరియా ఉందన్నమాట. మన క్రియేటివిటీ ఎలా అయితే యూజ్ చేయొచ్చు, పకోడాస్ ఎంత డెలిషియస్ గా మనం తయారు చేయొచ్చు. బట్ ఎన్ని రకాల పకోడాలు ఉన్నా సరే ఆనియన్ పకోడా ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండి. సో బేసిక్ ఆనియన్ పకోడా. అంటే స్టార్టింగ్ పకోడా స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు, ఐ మీన్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే ఆనియన్ పకోడానే. దాని తర్వాత అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారు. బేసిక్ అయితే ఆనియనే. యా. సో ఇది మిక్సప్ అయిపోయింది కదా. సో లాస్ట్ లో మనము శనగపిండి యాడ్ చేసుకుందాం. సో మీ ఫేవరెట్ పకోడా కూడా ఆనియనేనా? సేమ్ పించ్.
తర్వాత ఎన్ని వేరియేషన్స్ వచ్చినా దేంట్లో అయినా కూడా ఫస్ట్ ఏదైతే వచ్చిందో దానికే ఉంటుంది, దానికే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అవును. సో కొద్దిగా మనం వాటర్ యాడ్ చేయాలి. యా. సో బజ్జీస్ కూడా చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో? ట్రై చేస్తుంటాను. అవునా? అంతే. బజ్జీలో కూడా అంతే కదా, రకరకాల బజ్జీలు. ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ బేసిక్, ఫస్ట్ మిర్చి, తర్వాత వంకాయ బజ్జీ, ఏవేవో ఎగ్ బజ్జీ, ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ, టొమాటో బజ్జీ, పాలక్ బజ్జీ, తోటకూర, చుక్కకూర ఉన్నాయి లేదు తెలియదు కానీ అవి కూడా చేసేస్తారు. అవి కూడా చేసేస్తున్నారు. పాలకూర బజ్జీ అయితే ఉంది. మీరు ఎక్కడ ట్రై చేశారు? ఇక్కడే అండి, మన షోలోనే. ఒక కుకింగ్ షో చేస్తూ నాకు ఇంకా రకరకాల ఐటమ్స్ ఎక్కడైనా ట్రై చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ నేను ఎన్ని రకాల వంటలు టేస్ట్ చేసి ఉంటాను, ఇమాజిన్ చేయండి మీరు. ఇన్ని ఇయర్స్ సీరియస్లీ చాలా గట్టి స్టమక్ నాది, ఎన్ని వంటలు టేస్ట్ చేసి. సో ఇది మనకి ప్రిపేర్ అయిపోయింది టెక్స్చర్ అంతా. సో మనం ఇది వేసేసుకున్నాం ఆయిల్. అయిందా? వేసేయండి. సో మీకు ట్రిప్స్ కి వెళ్ళడం, బయట తిరగడం ఇలాంటి ఇష్టమా? వెళ్తూ ఉంటారా ఫ్రెండ్స్ తోటి టైం దొరికినప్పుడు? టైం దొరికినప్పుడు వెళ్తుంటాను. సో రీసెంట్ గా మీరు విజిట్ చేసిన ప్లేస్ ఏంటి? రీసెంట్గా అయితే నేను మైసూర్ విజిట్ చేశాను. లాస్ట్ వెకేషన్లో నేను విజిట్ చేశాను. సో ఇట్ వాజ్ నైస్ ట్రిప్. నైస్ నైస్. సాయిశ్రీ మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ రెసిపీస్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా. సో మీరు ఇంట్లో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఏదైనా ట్రై చేస్తుంటారా? చాలా చాలా ట్రై చేశానండి. అవునా? సో దాంట్లో మీ ఫేవరెట్ ఏది? నా ఫేవరెట్, గుడ్ క్వశ్చన్. నేను అంటే నాకు సండేస్ వచ్చినప్పుడు జనరల్లీ ట్రై చేస్తాను అనమాట వేరే వేరేవి. సో ఎవ్రీ సండే ఏదో ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడు కొత్త కొత్త రెసిపీస్, ఎక్కువ చట్నీస్ ట్రై చేస్తుంటా. యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్. ఒకసారి కొత్తిమీర చట్నీ, ఒకసారి పుదీనా చట్నీ, ఒకసారి ఎర్రకారం పచ్చడి ఆర్ సంథింగ్, ఎల్లిపాయలు వేసి గార్లిక్ వేసి చట్నీ, డిఫరెంట్ డిఫరెంట్. ఎక్కువగా స్పైసీని ఇష్టపడతారు అంటే సండే ఒక్క రోజే అట్లా ఏది పడితే తినాలనిపిస్తుంది నాకు, మిగతా అన్ని రోజులు తినాలి. అయిపోయినాయా? అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో రైస్, పప్పు ఉందనుకోండి, సో ఆబ్వియస్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉండాలంటే. పచ్చడి అంటే అదే పికిల్స్, సాల్ట్ పికిల్స్ కాదు, లైక్ అప్పటికప్పుడు మనం చేసుకునే ఇన్స్టెంట్ పచ్చళ్ళు, పల్లీదో ఏదో ఒకటి సంథింగ్ అట్లా, బీరకాయ తోటి వెజిటబుల్ పచ్చళ్ళు అలా. సేమియా పకోడా, ఇదైతే సేమియా మంచూరియాలా ఉంది నాకు. కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో సాయిశ్రీ సేమియా పకోడా టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, సేమియా పకోడా రెయినీ సీజన్ కి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఈవినింగ్ టైమ్స్ లో. సో ఇంత మంచి రెసిపీ అసలు టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సేమియా పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, శనగపిండి, కొత్తిమీర, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు. సేమియా పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడకబెట్టిన సేమియా, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా శనగపిండి కూడా వేసి ఇంకోసారి కలుపుకొని చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సేమియా పకోడీలు రెడీ. సో టేస్ట్ చేయబోతుందండి సేమియా పకోడా. చూద్దాం ఎలా ఉంది టేస్ట్. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. సో ఇందాక నేను చెప్పినట్టు వర్షాకాలంకి పర్ఫెక్ట్ రెసిపీస్ ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో సునీత గారు, మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ?
సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా మెమరబుల్ అని చెప్పొచ్చు. సో మనకి తెలిసిన డిషెస్ అన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చి మొత్తం ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈటీవీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒక కుకింగ్ షో ఇంట్రడ్యూస్ చేసి దానికి పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేసి డిషెస్ అన్ని చూపించడం, ఇది ఇట్స్ నైస్, ఇట్స్ క్వైట్ నైస్ అంతే. షూర్ అండి. థ్యాంక్ యూ సంత గారు, మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండ్ బై బై. సో ఇవాళ సునీత గారు మనకు పరిచయం చేసిన ఈ 2 డెలిషియస్ రెసిపీస్ ని చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో వెంటనే ట్రై చేసేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో ఈ వంటకాలని షేర్ చేసేయండి. And this is Sai Shri signing off for today. Take care everyone and bye bye.